హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెజెండ్స్ ఆఫ్ ఏజెస్. ఈ వీడియోలో మనం శివాజీ పుట్టుక మరియు మరాఠా రాజ్య పరిస్థితుల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అది 1565వ సంవత్సరం. భారతదేశ చరిత్ర స్థితిగతులను మార్చిన యుద్ధాలలో ఒకటి అయిన రాక్షసి తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం. ఈ యుద్ధంతో హైందవ ధర్మ వ్యాప్తికి కృషి చేసిన విజయనగర సామ్రాజ్యం పతనమైంది. సామ్రాజ్యం పతనమైన అనంతరం హిందువులపైన, హిందూ దేవాలయాలపైన దాడులు, అరాచకాలు బాగా పెరిగిపోయాయి. అలా విజయనగర సామ్రాజ్యం తర్వాత హిందూ ధర్మ పరిరక్షణ కోసం అవతరించిన సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే అది మరాఠా సామ్రాజ్యం అనే చెప్పాలి. ముందుగా మరాఠా సామ్రాజ్యంలోని పరిస్థితులను ఒకసారి చూద్దాం. ఏ ప్రాంత అభివృద్ధి అయినా ఆ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఉంటుంది. మహారాష్ట్రలో వర్షాలు తక్కువగా ఉంటాయి. ఎటు చూసినా కరువు, పేదరికం, దొంగతనాలు, మూఢనమ్మకాలు, బహుభార్యత్వం, స్త్రీలపై దాడులు బాగా పెరిగిపోయాయి. అయితే మహారాష్ట్రలోని అహ్మద్నగర్కి చెందిన మాలిక్ అంబర్ అక్కడి ప్రాంత యువతకు గెరిల్లా యుద్ధ శిక్షణ ఇప్పించి వేరే రాజ్యాల్లో సైనిక ఉద్యోగాలకు పంపేవాడని చెబుతారు. అయితే శివాజీ కన్నా ముందే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించిన వ్యక్తుల్లో భక్త తుకారాం, సమర్థ రామదాసు ఒకరు. ఇలా ఎన్నో ప్రజా చైతన్య ఉద్యమాలు కూడా మార్పు కోసం మహారాష్ట్రలో జరిగాయి. ఇలా ఎన్ని ఉద్యమాలు వచ్చినా హైందవ ధర్మంపై దాడులు ఆగలేదు, హిందువుల కన్నీరు ఆగలేదు. అధర్మం పెరిగిపోయి ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ఆ సమయం రానే వచ్చింది. బోన్స్లే వంశానికి చెందిన షాజీ బోన్స్లే, కేత్రి తెగకు చెందిన జిజియాబాయికి 1627వ సంవత్సరం శివనేరు దుర్గంలో ఒక మగబిడ్డ జన్మించాడు. తండ్రి బీజాపూర్లో మొఘల్ ఆస్థానంలో ఉద్యోగంలో ఉండేవారు. శివాజీ చిన్నతనం నుంచే తల్లి జిజియాబాయి యుద్ధ విద్యలు, హిందూ ధర్మ పరిరక్షణ, దేశభక్తిని పెంపొందించారు. తనకి యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యలలో ఆరితేరాడు. అలా తన 15వ సంవత్సరంలోనే చేసిన మొదటి యుద్ధంలో గెలిచాడు. హైందవ ధర్మ వ్యాప్తి కోసం, స్వరాజ్యం కోసం మొదటి అడుగు పడింది. అలా శివాజీ వేసిన తొలి అడుగు మొఘల్స్ గుండెల్లో వణుకు పుట్టించింది. శివాజీని ఎలా అయినా ఆపడానికి శివాజీ తండ్రిని బంధిస్తారు. ఆ సమయంలో శివాజీ ఏం చేశారు మరియు శివాజీ చేసిన యుద్ధాలు, శివాజీని ఓడించిన రాజా జైసింగ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.